ప్రభుత్వంతో పరిచయించుకోవటం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనొద్దు. ఈ అర్ధరాత్రి ఎవరయ్యా? మీకోసం ఆత్మకూరు ఎంఆర్ఓ గారు వచ్చారు. ఓహో, శివసుబ్రహ్మణ్యమా? హలో, నేను కర్నూలు రిపోర్టర్ రవీన్ సార్. ఇక్కడ ఎంఆర్ఓ ఎవరో కిడ్నాప్ చేశారు. భాస్కర్ సార్, కర్నూలు ఎంఆర్ఓ కిడ్నాప్ అయ్యాడంట. సెకండ్ పేజీలో బాక్స్ కట్టి వేయించు. ఓకే సార్. ఎవరయ్యా, ఏమిటి టైంలో? మిమ్మల్ని కలవడానికి ఏలూరు మేజిస్ట్రేట్ గారు వచ్చారు. మెజిస్ట్రేట్ గారా? హలో సార్, నేను వెస్ట్ గోదావరి రిపోర్టర్ కుమార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ అయింది తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ కాదయ్యా, కర్నూలు ఎంఆర్ఓ. సార్, కర్నూలు ఎంఆర్ఓ గురించి నాకు తెలియదు కానీ తాడేపల్లిగూడెం ఎంఆర్ఓ మాత్రం ఇప్పుడే కిడ్నాప్ అయ్యాడు. 1 minute. హలో సార్, నేను మంగళగిరి నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎంఆర్ఓ ఎవరో ఇప్పుడే కిడ్నాప్ చేశారు సార్. భాస్కర్ సార్, ప్రింటింగ్ మొత్తం ఆపండి. స్టేట్ లో ఏదో జరుగుతుంది. ఎంఆర్ఓలంతా కిడ్నాప్ అవుతున్నారు. పేపర్ గంట లేట్ అయినా పర్వాలేదు కానీ ఫ్రంట్ పేజ్ మొత్తం చేంజ్ చేయండి. సడన్ గా ఈ ఎంఆర్ఓ కిడ్నాప్ ఏంటయ్యా? ఏమో సార్, ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఎంఆర్ఓలు కిడ్నాప్ అయ్యారు సార్. అట్లాగా? స్టేట్ మొత్తం మన డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. అన్ని చెక్ పోస్టులని అలర్ట్ చేయించండి. అన్ని ఊర్లలో అనుకున్నట్టుగా 1 కిడ్నాప్ చేశారు. ఒకే సమయంలో అది ఎలా కుదిరిందయ్యా? మైక్ 71 కాలింగ్ ఫ్రమ్ కంట్రోల్ రూమ్. మొత్తం 15 మంది ఎంఆర్ఓలను కిడ్నాప్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి వార్తలెత్తాయి. ఓవర్. మై గాడ్, 15 మందా? వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో 15 మంది ఎంఆర్ఓలు ఒకే సమయంలో కిడ్నాప్. స్పెషల్ పోలీస్ స్క్వాడ్ ను పంపాల్సిందిగా ముఖ్యమంత్రి ఉత్తర్వు. సెంట్రల్ హోం మినిస్ట్రీ హైదరాబాద్ పర్యటన. నీటి సమస్యపై కేంద్రంతో చర్చలు.
నేటి తెల్లవారుజామున ఒకే సమయంలో రాష్ట్రం మొత్తం మీద వివిధ ప్రాంతాలలో 15 మంది ఎంఆర్ఓలు కిడ్నాప్ చేయబడ్డారు. మన రాష్ట్రంలో జరిగిన దుస్సంఘటనకు భారత ప్రధాని తమ విచారం వ్యక్తం చేశారు. బెంగళూరుకు విచ్చేసిన ప్రధాని మన రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడుతూ ఈ సంఘటన గురించి ఒక పోలీస్ ఉన్నతాధికారి ఇలా అన్నారు. అసలు ఈ కిడ్నాప్లు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏమిటి మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం బాగా అలర్ట్ గా ఉంది. ఇంకొక 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం. ఈ కిడ్నాప్లన్నీ రాత్రి 1:15 ప్రాంతంలో అన్ని చోట్ల ఒకేసారి జరిగినందువల్ల ఇది తీవ్రవాదులెవరో ఎంతో కాలంగా పన్నుతున్న పన్నాగమని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆగండి ప్లీజ్ ప్లీజ్ సార్ 15 మంది ఎంఆర్ఓలను కిడ్నాప్ చేసి 3 రోజులైంది. ఒక ముఖ్యమంత్రిగా మీరేం చర్య తీసుకుంటున్నారు? స్పెషల్ పోలీస్ ఫోర్స్ పెట్టి దర్యాప్తు జరిపిస్తున్నాం. ఈ కిడ్నాప్లకు ఎవరు కారణమో ఇంకా తెలియలేదు. కిడ్నాపర్ల కోరికలు ఏమిటో తెలియపరిస్తే వాళ్లతో మాట్లాడి వాళ్ళ కోరికలు తీర్చడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హలో, ఒక్క నిమిషం సార్. కిడ్నాప్ చేసిన వాళ్ళందరినీ రిలీజ్ చేశారంట. వాట్? ఏంటి మీరనేది? ఏమైందయ్యా? 15 మందిలో 14 మందిని రిలీజ్ చేశారంట సార్. మరి ఆ మిగిలిన ఒక్కడిని ఏం చేసినట్టు? ఏమిటయ్యా పైన శవాన్ని పెట్టుకుని వేడుకు చూస్తున్నారంతా? అది ఎంఆర్ఓ డెడ్ బాడీ అని ఇప్పుడే తెలిసింది సార్. దించండియా. డెడ్ బాడీ మెడలో ఈ ఫైల్స్ క్యాసెట్ ఉన్నాయి సార్. వీటిని వెంటనే హెడ్ క్వార్టర్స్ కు పంపించండి. ఆంధ్రప్రదేశ్లోని అవినీతి అధికారులందరికీ హెచ్చరిక. ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకునే ప్రభుత్వోద్యోగుల్లో కొందరు ఏ పని చేయాలన్నా లంచం అడిగి ప్రజలను పీడిస్తున్నారు. ఈ జబ్బు ప్రతి డిపార్ట్మెంట్లోనూ వ్యాపించింది. తామేం చేసినా అడిగేవారు లేరనే ధీమాన్ని ప్రభుత్వోద్యోగులోంచి తీసేయడానికి ఈ 15 మంది ఎంఆర్ఓలను కిడ్నాప్ చేశాం. ఇక ముందు కూడా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అవినీతి పరులైన మొదటి 15 మందిని కిడ్నాప్ చేస్తాం. అందులో నెంబర్ 1 ని ఇలాగే చంపుతాం. లంచం అనే మాట మన రాష్ట్రంలో వినిపించకుండా చేయడానికి ఇది ఆరంభం మాత్రమే. ఏ డిపార్ట్మెంట్ అధికారి లంచం తీసుకున్నా మా ఏసీఎఫ్ యాంటీ కరప్షన్ ఫోర్స్ నుంచి తప్పించుకోలేరు. అదెట్లా? ఎక్కువగా లంచం తీసుకున్న ఒక్కడిని మాత్రం చంపితే మిగిలిన వాళ్ళకేం భయం ఉంటుంది? అది కాదండి, ఇప్పుడు పరుగు పందుల్లో నెంబర్ 1 గా వచ్చిన వాడిని చంపేస్తామంటే ఏమవుతుంది? ఒకడు స్లోగా పరిగెడతాడు, వాడికంటే స్లోగా ఇంకొకడు, ఇలా ఒకడి వెనకాల ఒకడు రివర్స్ లో వెళ్లి మొదలు పెట్టిన చోటుకే వస్తారు. అది అతని ప్లాన్. లంచం తీసుకునే వాళ్ళలో టాప్ 15 మందిని కిడ్నాప్ చేశాడు కదా, అందులో ఒక్కడిని చంపి మిగతా 14 మందిని వదిలేసాడేంటి? వాళ్ళు కూడా చంపితే దేశాన్ని దైత్యం వదిలిపోను కదా. ఆ చచ్చిపోయాడు 1 నిమిషంలో చచ్చిపోయాడు రా. బయటపడ్డ 14 మందికి రోజు సావే కదా. పైగా మోర్చరోకి పెళ్ళేసినట్టు ఈ లంచగొండ అని చెప్పేసి మెల్ల బోర్డేసి వదిలేశాడు. వదిలేసేవాడు ఆ 3 రోజులు ఎందుకు దాచి పెట్టుకున్నాడు రా? చావు భయం అంటే ఎలా ఉంటుందో ఈ 3 రోజులు రుచి చూపించాడు రా. ఇప్పుడు బయటకు వచ్చారు కదా, వీళ్ళని చూసి లంచం తీసుకున్న వాళ్ళందరికీ లంచం అంటే వణుకు పుట్టుద్దిరా. ఇలా చేసినోడు ఎవరో గాని నిజంగా దేవుడు రా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఒరే వేస్ట్, మంచినీళ్ళు తీసుకురా. రే 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 ఏమని పిలిచావురా? వేస్ట్ అనే కదా? లేదే, బూస్ట్ అనే పిలిచానే. మరి నాకెందుకు అలా పడింది? వేస్ట్ గాలకి అలాగే వినిపిస్తుందిలే. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. ముఖం పేస్ట్ అయిపోద్ది. మంచినీళ్ళు కూడా తెచ్చుకోవాలన్నది బిజీగా ఇక్కడ ఏం పొడి చేస్తున్నారు? కనపడట్లా? డ్రాయింగ్ వేసుకుంటున్నా. ఏంటి తెల్ల కాగితాన్ని నల్లగా తయారు చేస్తావా? నేనేమి నల్లగా చేయట్లేదు, చీకట్లో ఉన్న పిల్లి బొమ్మ వేస్తున్నా. అబ్బా పిల్లేదురా. చీకట్లో ఎలా కనిపిస్తుంది? మరి కళ్ళైనా కనిపించాలి కదా. పిల్లి నిద్రపోతుంది. అయ్యి బాబా, ఈ వంటింట్లోకి ఎప్పుడు వెళ్ళాడురా? రేయ్, వంటింట్లో నీకేంట్రా పని? నేను కొత్త మంది కలిపెట్టాను తెలుసా? ఈ తాగిన వాళ్ళు వెంటనే నిజం చెప్పేస్తారు. అయ్య బాబోయ్, ఇది కిరసనాలు రా. చూసావా నిజం చెప్పేసా? అక్కడ పూజ అయిపోయింది, పదా ప్రసాద్ తీసుకుంటారా? వీళ్ళ పని ఇప్పుడు కదా అన్నయ్య కాలేజీకి వెళ్ళిన తర్వాత చూసుకుందాం.
ఏమైందిరా? ఏమని చెప్పను ఎన్నని చెప్పను. ఛీ యాదవ జీవితం. ఎక్కడో అమలాపురం తీసుకొచ్చి నన్ను కూడా ఈ బొమ్మలతో పాటు వీళ్ళు కడేసావు. ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు కదరా. చిన్నపిల్లలా? నువ్వు కాలేజీకి వెళ్ళాక నాతో నరకం స్పెల్లింగ్ రాయంతున్నారు. ఈ రోజు ఆదివారమా? అయినా నా బతుకు ఒక ఆట ఉందా పాట ఉందా? ఏదో ఒంటింటి జీవితం అయిపోయింది. నీకంత బోర్ కొడితే కాలేజీకి రారా. ఈ వయసులో చదువుకుంటే బాగోదేమో. చదువుకోవడానికి కాదమ్మా, సరదా కోసం. అక్కడ సరదాలే ఉంటాయమ్మా. రేపు జరగబోయే ప్రోగ్రామ్ కి ఈరోజు డాన్స్ రిహార్సల్స్ అమ్మా. వాళ్ళు వేసే కుప్పి గంతులు మేము చూడాలమ్మా. రేపు అక్కడ డాన్స్ చేసేది ఎవరో నీకు తెలుసా? ఎవరేంటి? మన ప్రొఫెసరే. అన్నయ్య అయితే అదిరిపోద్ది. నన్ను కూడా తీసుకెళ్ళండి. తీసుకెళ్తాం గానీ ముందు జిప్ వేసుకో. యాసింకాలం సలహేస్తుందంటే అనుకున్నాను.